యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిన్న నేడు ఏకరీతిగా నిండిన నా గొప్ప దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఈ ఉదయమున నీ సన్నిధిలోనికి రానిచ్చినందుకు, నీ కృపను మాకిచ్చి నా గొప్ప మమ్మలను బ్రతికించుచు, మమ్మలను సరిచేస్తూ నా తండ్రి, నీ ఉద్దేశములను, నీ తలంపులను, నీ ఆలోచనలను నా తండ్రి మాకు నేర్పించే క్రమమందు నీవు మాట్లాడే నా తండ్రి ఆయా విధానములను నా ప్రభ మేము గుర్తించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ రాత్రికాల సమయం అంతా నీ కాపుదలను మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ వాటిని నా తండ్రి జ్ఞాపకము చేసుకొని వాటి యొక్క సారమును నా తండ్రి అర్థం చేసుకుంటూ నీ దైవ సంకల్పముతో ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. గడిచిన రాత్రిలో నా తండ్రి మీరు మాట్లాడుటకు ప్రయత్నించిన ఆలోచనలను బట్టి, ఉద్దేశములను బట్టి, తలంపులను బట్టి, దర్శనములను బట్టి, స్వప్న దర్శనములను బట్టి మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మీరు మాట్లాడండి దేవా, మీ హృదయమును తెలియచెప్పండి దేవా. అంతరంగమును శుద్ధి చేయండి దేవా. నాలుక పెదవులను ముట్టండి, స్వరమును నా తండ్రి అయా నా ప్రభ మీరు ముట్టి స్వస్థపరిచి నా తండ్రి అయా నీ అంగీకారముతో, నీ యొక్క శిలువ ముద్రతో నా తండ్రి నీ కృపను బట్టి నిన్ను వెంబడించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయములో నా ధ్యాన సమయమును నా తండ్రి నీ కృపలో నా తండ్రి ఎత్తిపట్టి నా ప్రభ నాతో మాట్లాడమని, నీ దైవ ప్రేరణ నాకు కలిగించమని, దైవాత్మ సహాయముతో అయా నాయన జనులందరి కోసము నా తండ్రి, సమాజము కోసం నా తండ్రి నా ప్రభ అయా ప్రార్థించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. అయా ఈ లోకములో నా తండ్రి మా జీవితము ఒక యాత్ర. అట్టి యాత్రలో మరి నా ప్రభ మేము ఏ రీతిగా నీ ముందు నిర్దోషముగా, నిందారహితముగా కనపడుచు నిన్ను వెంబడిస్తూ నా ప్రభ నీ కార్యములను చేయవలసిన వారమై ఉన్నామో ఆ రీతిగా మేము చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాము. మా ఇష్టము కాదు, మా ఉద్దేశము కాదు, మా తలంపు కాదు దేవా, నీ ఇష్టము, నీ ఉద్దేశము, నీ తలంపులే నా తండ్రి అయా నా ప్రభ సమస్తము నీ చిత్తమే సిద్ధించినట్లుగా, వాటికి మేము కట్టుబడినట్లుగా, వాటిచే మేము ప్రేరేపించబడినట్లుగా నీ స్వాధీనము చేయబడి నా తండ్రి ఈ లోకములో ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ సహాయమును, సహకారమును నా తండ్రి మీరు మాకు అందించండి. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి. మా మీద పనిచేసే దురాత్మను, లౌకికాత్మను మీరు కొట్టివేసి నా తండ్రి పరిశుద్ధాత్మతో నింపి, ఆత్మ తలంపులతో నా తండ్రి ఆత్మీయ నేత్రములను నా తండ్రి తెరిచి, మా మనోనేత్రములను నా గొప్ప మీరు వెలిగించి, మా హృదయమును శుద్ధి చేసి, అంతరంగముతో నా తండ్రి నిన్ను అర్థం చేసుకొనొచ్చు నా ప్రభ నీ కార్యకలాపములకు నా తండ్రి మేము వ్యూహము కలిగి నీ సన్నిధిలో పని చేయుటకు నీ కృపనివ్వండి. ఆయా ప్రార్థన పరిస్థితులను మార్చును, ప్రార్థన స్థితిగతులను మార్చును, ప్రార్థన అవరోధములను తొలగించును, ప్రార్థన విపత్తులను నా తండ్రి ఖండించి వేయును నా ప్రభ. భయంకరమైన ప్రతి పరిస్థితిని కూడా నా తండ్రి అనుకూలపరిచి నా ప్రభ ప్రార్థన ద్వారా విడుదల పొంది నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించగలిగిన నా గొప్ప దేవుడు నా తండ్రి పరిస్థితులన్నిటిని మీరే చక్కదిద్దమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. రాత్రికాల సమయములో నా తండ్రి మీరు మాట్లాడిన విధానమును బట్టి నా పప్ప మీ నామమునకు వందనములు. మీరిచ్చిన స్వప్న దర్శనమును బట్టి నా దేవా నీకే వందనములు. ఆ దర్శన యొక్క సారము నా తండ్రి అర్థం చేసుకొనుటకు నా దేవా నా జ్ఞానమును వెలిగించండి. అయా నా తండ్రి సమయము మించిపోకుండా నా ప్రభ అయా నీవిచ్చినప్పుడు నా తండ్రి దర్శనమును నా ప్రభ జ్ఞాపకం చేసుకొనుచు నీ చిత్తమునకు పని చేయుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి.
తండ్రి. స్తోత్రము దేవా. ఆ దర్శన నెరవేర్పును నా ప్రభ అయా కేవలము నా తండ్రి నా ప్రభ నీ చిత్తానుసారముగా మాత్రమే నెరవేర్చవలసి ఉన్నది నా తండ్రి. అది ఏమైనది, ఎక్కడైనది, ఏమున్నది నా తండ్రి, ఎలా చేయవలసినది నా ప్రభ సమస్తాన్ని సిద్ధపరిచేవారు మీరు, స్థిరపరిచేవారు మీరు నా తండ్రి. నీ అంతరంగముతో నా ప్రభ మేము నా ప్రభ నిన్ను స్తుతించుటకు, మీ అయా నా ప్రభ నీ అంతరంగమును మేము అర్థము చేసుకొనుటకు, నీ మనసును ఎరుగుటకు, నీ హృదయములో చోటు సంపాదించుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. యవన కాలమందు నా తండ్రి అయా నా ప్రభ యుక్త కాలమందు నా తండ్రి ఈ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుట నా ప్రభ ఎంతో శ్రేయస్సు, ఎంతో మేలు నా తండ్రి, ఎంతో ఘనమైన నా తండ్రి జీవన విధానము నా తండ్రి. అటిది కావాలని ఆపాక్షించుచున్నాము, కోరుకొనుచున్నాము దేవా. ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నావు కదా దేవా. నీకే స్తోత్రము దేవా. ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు నాతో మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నాతో మాట్లాడండి దేవా. అయా నా తండ్రి ప్రార్థించవలసిన క్రమమును నాకు ఇచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైన రీతిగా నీ చిత్తములో ప్రార్థింప చేయమని, నీ సముఖమందు నా తండ్రి నిర్దోషముగా నిందారహితముగా నన్ను ఎన్నిక చేయమని, నీ సన్నిధానముల వరకు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నీ సంపదను పొందుకొనుటకు, సన్నిధానవర్తులుగా వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ కార్యమును నాతో మాత్రము నా తండ్రి ఎంత మాత్రమును నిర్లక్ష్యము చేయకుండా దాన్నంతటియు సంపూర్తి చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి సమస్త దేశములకు నా తండ్రి నీ కంచి, నీ కాపుదల, నీ భద్రతనివ్వండి. మీరు ఏర్పాటు చేసిన ప్రతి రక్షణ దళమును నా తండ్రి, ప్రతి సైనికుని, ప్రతి ఒక్క నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి, అయా నా ప్రభ నాయన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి దేశములను నా ప్రభ మీరు ప్రతిష్టము చేయమని, మీ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి వారు ఆనందిస్తూ నా తండ్రి అయా ఆరోగ్యముగా వర్ధిల్లుటకు నా దేవా నీ యొక్క నా తండ్రి కార్యం అంతటిని నీ చిత్తానుసారముగా సంపూర్తి చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. భద్రపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. భారతదేశమును నా తండ్రి 29 రాష్ట్రములను 7 కేంద్ర పాలిత ప్రాంతములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ నీ చిత్తానుసారముగా ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకొనుచున్నాను దేవా. అయా ఎక్కడ ఎలాంటి అవరోధములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్క దేశము, ప్రతి రాష్ట్రము కూడా నా తండ్రి కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీవేర్పాటు చేసిన నీ సృష్టి అంతయు నా తండ్రి, నీ ప్రాణకోటి అంతయు నా ప్రభ నిన్నే దేవుడని నమ్ముకొని నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా తుదకు నా తండ్రి నా ప్రభ నీ రాజ్యములో ప్రవేశించుటకు, నీ రాజ్యమును చేయుటకు, నీ రాజ్యాధికారమును పొందుటకు నా దేవా నీ రాజ్యమునకు పని చేయుటకు నా తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా విస్తరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. భారతదేశంలో అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమగులాగున బోధించిన తండ్రి నిజదేవుని ప్రేమలో నా తండ్రి ముందడుగులో నా ప్రభ నా తండ్రి అగ్రస్థాయిలో నా తండ్రి రూపొందించబడుటకు భారతీయులకు నా తండ్రి నీ విధి నిర్వహణ ఎంతయు మీరు తెలియచెప్పమని నా ప్రభ మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి దేవా. అక్కడ జరిగిన అరాచకమునకు నీ సమాధానములు నా తండ్రి మీరు తెలియచెప్పమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే
వందనములు చెల్లించుకొనుచున్నాను. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ దేశముల మధ్య జరిగిన యుద్ధమును నా తండ్రి మీరు సమూలముగా నా తండ్రి ముగించి వేసి నా తండ్రి పరిస్థితులను చక్కదిద్దమని, యుద్ధ వాతావరణము లేకుండా శాంతి భద్రతలను నెలకొల్పమని వేడుకొనుచున్నాను. దేవా నీకే స్తోత్రము తండ్రి. ఇరాన్ దేశమునందు నీ రాజ్య సింహాసనమును మీరు ప్రతిష్ఠించండి. ఇరాన్ దేశమునందు నా ప్రభ రహస్యముగా నీకు మొర్రపెట్టే నీ సంఘము యొక్క అయా నా ప్రభ నాయన ప్రార్థన మీరు ఆలకించి నా తండ్రి వారి త్యాగమును వారి ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి అక్కడ నీ రాజ్య సింహాసనము ప్రతిష్ఠిత మగులాగున అయా నీ జనులు వారు కూడా నీ జనులు అగులాగున నా తండ్రి వారు కూడా నీ చేతి పనులై నా తండ్రి అని వారు గుర్తించుకొని నా తండ్రి నిన్ను ప్రేమించినట్లుగా నీ మార్గములోనికి వచ్చినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను. దేవా నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దేవా నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆదియు అంతము లేనివాడా, అధ్యక్షత వహించుచున్నవాడా, కృప చూపించువాడా, కరుణించువాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దేవా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చినట్లుగా ఇజ్రాయేలు చుట్టూ నా తండ్రి నీ కంచి నీ కాపుదల మీరు వేసి ఉన్నారు. దేవా నీ రాజ్య దండమును నా తండ్రి ఇజ్రాయేలు దేశంలో నా ప్రభ మీరు నిలిపి ఉంచినారు. దేవా నీ రాజ్యాధికారమును నా ప్రభ మీరు చేయుటకు నా తండ్రి ఇజ్రాయేలును నా ప్రభ ప్రథమ రాజ్యముగా నా తండ్రి రాజధాని ప్రాంతముగా మీరు ఎన్నిక చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాము. దేవా సమస్త దేశములను నా తండ్రి సమస్త రాష్ట్రములను ప్రపంచములను సమస్త మానవ కోటిని నా ప్రభ మీరు పరిపాలించే క్రమమందు నా తండ్రి ఇజ్రాయేలు పట్టణము నా ఇజ్రాయేలు దేశములో నా తండ్రి యెరూషలేము దేవాలయము నా తండ్రి ప్రాకారములు పడగొట్టబడి ఉండగా వాటిని నిర్మించి నా ప్రభ నీ యొక్క నా తండ్రి ఔన్నత్యమును నా తండ్రి నీ యొక్క నా తండ్రి మహత్యమును కనపరుచుకొనుటకు నీ రాజ్యమును చేయుటకు మీరు వ్యూహము కలిగి ఉన్నారని అటు వ్యూహాత్మకమైన నా తండ్రి నీ యొక్క కార్యకలాపములలో నా తండ్రి వ్యూహిత సర్వ సైన్య సమభీకర రూపినిగా నీ సంఘము నా తండ్రి నిన్ను గుర్తెరుగుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ సంఘం అంతటితో మీరు మాట్లాడండి. నీ చర్యలను తెలియచెప్పండి. నీ ఆలోచనలు నేర్పించండి. నీ సంఘమును సమకూర్చండి. దేవా జనులందరి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను మీరు తొలగించి వేసి నా తండ్రి ఒకే హృదయముతో ఒకే మనసుతో ఒకే ఆత్మతో నా తండ్రి ఒకే ఒక్క దేవుడైన నిన్ను స్తుతించుటకు నా దేవా ఏకాభిప్రాయము కలిగి నా తండ్రి భిన్నాభిప్రాయములు తొలగించబడి ఏక మనసుతో నా ప్రభ నిన్ను స్తుతించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దేవా నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అమెరికన్ దేశంలో జరుగుచున్న ఆర్థిక మాంద్యమును మీరు తొలగించండి. అక్కడ నీ భద్రతను ఉంచండి దేవా. నీ కాపుదలను ఇవ్వండి దేవా. ఆర్థికంగా నా తండ్రి పతనం అయిపోవచ్చున్న అమెరికన్ దేశమునకు నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ అగ్రస్థాయిలో మీరు వెలుగొందించమని ఆయా అగ్రదేశ నాయకులుగా ఎంపిక చేయబడిన వారు ఇంకా చేయబడవలసిన వారు ఎట్టి నీ క్రమమందు నీ ప్రేరేపణతో నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి పని చేయవలసి ఉన్నదో ఆ రీతిగా పని చేయించుటకు నా దేవా నీ ఆత్మాభిషేకమును వారి కొంచెమని వారి యొక్క తరములను దీవించమని వారి చుట్టూ నీ భద్రతా వలయమును ఏర్పాటు చేయమని సమస్త దేశములకు నా తండ్రి నీ కంచి నీ కోట గోడలు నిర్మించమని అడుగుచున్నాను. దేవా నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. ఇంకా నా తండ్రి పలు దేశములలో పలు రకములుగా నా తండ్రి ప్రాంతీయంగా జాతీయంగా అంతర్జాతీయంగా నా ప్రభ ఎన్నో విపత్తులు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటంకములు ఎన్నో సంకటములు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎంతగానో నా ప్రభ విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నవి నా తండ్రి. వాటన్నింటినీ మీరు నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి మీరు నా తండ్రి ముగించి వేయండి దేవా. వాటికి సమాధానము చెప్పండి దేవా. జనుల మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ పరిశుద్ధాత్మని పని చేయించండి దేవా. నీ ఆత్మ కార్యముతో నా తండ్రి ప్రతి నీ బిడ్డను మీరు ఈ ఉదయకాల సమయంలో స్పందించండి దేవా. వారిని స్పందింప చేసి నా తండ్రి నీ సన్నిధిలో నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైన రీతిగా రూపుదిద్దుబడుటకు రూపాంతరము చెందుటకు నూతన సృష్టి అనుభవముతో నా తండ్రి నూతనమైన మనసు కలిగి నిన్ను ఆరాధించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృపామయుడా మీ నామమునకే వందనములు దేవా.
పూజుడా నీకే వందనములు దేవా, సర్వాధికారి మీ నామమునకే వందనములు దేవా, సర్వదా కాపాడుచున్నవాడా, సర్వవేళలా ఒకే రీతిగా ఉండినవాడా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. కృపలకు పాత్రుడా మీ నామమునకే వందనములు. సజీవుడవైన నా గొప్ప తండ్రి మీ నామమునకే వందనములు దేవా. జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. సమస్త దేశముల యొక్క నా తండ్రి పరిపాలన నిమిత్తము నీ నాయకత్వముని ఇచ్చి నీ అధికారముని ఇచ్చి నా తండ్రి ఎందరెందరిని నా ప్రభ మీరు రూపొందించి నా తండ్రి నీ అధికారముతో నా తండ్రి మీరు నిలవబెట్టినారో నా తండ్రి ప్రతి అధికారి ప్రతి నాయకుడు నా తండ్రి వర్ధిల్లునట్లుగా నీ కృపనిచ్చి నా ప్రభ నీ కాపుదలను ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారి ఆలోచనలను నా తండ్రి నీ రాజ్యమునకు సరిపోవునంతగా మీరు ప్రేరేపించండి. వారిని సిద్ధము చేయండి దేవా. వారి తలంపులలో నా తండ్రి మీ ఉద్దేశములను ఉంచండి దేవా. నీ నీతిని నీ న్యాయమును చట్టమును గౌరవించుటకు నీ రాజ్యమును కట్టుటకు నా దేవా, నీ రాజ్యదండమును నా ప్రభ గుర్తెరుగుటకు నా దేవా, నీ రాజ్యాధికారముతో నా తండ్రి వారికి ఇచ్చిన అధికారం అంతయు నా తండ్రి వారు సద్వినియోగము చేసుకొని ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము. వారి కుటుంబములను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. వారికి ఇచ్చిన అధికారం అంతయు నా తండ్రి అనేక తరముల వరకు నా తండ్రి వారు అనుభవించగలిగినంతగా నీతి న్యాయ యథార్థతలను నా తండ్రి దావీదు నా తండ్రి మహారాజు అయిన దావీదు అవలంబించిన క్రమములో నా తండ్రి వారు అవలంబించబడి అయా నా తండ్రి అవలంబించి నా తండ్రి నీ మార్గములో నడిచి నీ దేశమును నీ రాష్ట్రములను నా తండ్రి న్యాయ ప్రపంచములను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ కట్టి నా తండ్రి నీ రాజ్య వ్యాప్తిని చేయుటకు నీ రాజ్యాంగీకారముతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళుటకు నీ రాజ్య విలువలను నేర్చుకొనుటకు నీ బోధ వినుటకు నీ నీతిని అనుసరించుటకు నీ మార్గములో నడుచుటకు నీ సత్యమును తెలుసుకొనుటకు నీ జీవమును పొందుటకు ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. జీవన్ మరణములు నాలుక వశమై ఉన్నవి నా తండ్రి. అటు నాలుక నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ జీవమునకు పోవు మాటలను జీవమునకు పోవు నా తండ్రి మార్గములను నా తండ్రి అయా నా తండ్రి మాటలాడుకొనుచు నా తండ్రి వ్యక్తం చేసుకొనుచు నా ప్రభ అయా జీవ కార్యములను నా తండ్రి చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. సజీవులుగా పరిశుద్ధులుగా ధన్యులుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ రాకడ వచ్చే వరకు నా తండ్రి మీరే నా తండ్రి మీ క్రమమందు దాచి ఉంచమని మీ చిత్తానుసారముగా లేవనెత్తమని మీ ప్రణాళికలు జరిగించమని సిద్ధపరచమని మీ ఆగమనమునకు నా తండ్రి వధువు లక్షణములతో వధువు అలంకారముతో నా తండ్రి అలంకరించబడుటకు నీ దైవ లక్షణములన్నీ నా తండ్రి మేము అలంకరించుకొని నీ హారములను నా తండ్రి నీ పరిశుద్ధ హారములను ధరించుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. పరిశుద్ధ హారములతో అయా నా తండ్రి పరిశుద్ధుడైన అయా మహారాజును నా ప్రభ మరలా రానయ్యున్న నిన్ను నా ప్రభ నేను ఎదుర్కొనుటకు నా తండ్రి నిన్ను ఆనందింప చేయుటకు అయా నా తండ్రి నీ నామంలో నా తండ్రి సరిచేయబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ కృప చూపించండి దేవా. స్తోపించండి చూపించండి కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దురాత్మలను గద్దించండి దేవా. చీకటి శక్తులను బంధించండి. అంధకార శక్తులను బంధించండి దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. మరి నీ రాజ్య విలువలను నా తండ్రి నీ యొక్క బోధను నా ప్రభ మీ యొక్క ఉన్నతిని నా తండ్రి మీ యొక్క నా తండ్రి విశ్వాస స్థితిలో మీ నమ్మకత్వముతో పనిచేసే నా తండ్రి అనేక మంది దైవదాసులను నా తండ్రి మీరు లేవనెత్తండి. ఈ నామం పేరట ఎన్నిక చేయబడిన దైవదాసులను దైవదాసురాండ్రులను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలను
వారును, పాటలు పాడువారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదములు చేయవారిని, అయా నా తండ్రి ప్రార్థించే వారిని, ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను అత్యధికముగా మీరు లేవనెత్తి నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభ అయా నా తండ్రి నీ పని చేయుటకు నా దేవా నీవిచ్చిన నా తండ్రి ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క ప్రేరణ నా తండ్రి నెరవేర్చబడినట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా కనికరించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అంధకారమును కొట్టివేయండి దేవా, అయా అవరోధములను తొలగించండి దేవా, చీకటి శక్తులను బంధించండి దేవా. నీ నామముతో నా తండ్రి అయా నా పాప పేరు పెట్టి పిలువబడి నా తండ్రి నీలో ఉజ్జీవింప చేయబడి నా తండ్రి అనేక మంది నీలో నమ్మకముగా పనిచేయుటకు ఎవరి వారి యొక్క స్థితులలో నా తండ్రి, ఎవరి వారి ప్రణాళికలో, ఎవరి వారి ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ ప్రాతినిధ్యమును నా తండ్రి మీరు కనపరచండి దేవా, నీ ప్రాధాన్యత తెలియచెప్పండి దేవా, మీరున్నారని రుజువుపరచండి దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా పరిశుద్ధాత్మనివ్వండి దేవా, ప్రార్థింప చేయండి దేవా, పరిశుద్ధుడైన నా గొప్ప దేవా నీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నీ దైవదాసుల చుట్టూ నీ కంచుని వేయండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి, ప్రత్యేకమైన ప్రతి అవసరము కూడా నా తండ్రి వారు తీర్చబడి వారి కుటుంబాలు దీవించబడులాగున కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీలో నమ్మకముగా యథార్థముగా వ్యవహరించుటకు నా దేవా నీ కృప చూపించండి. ఎవరి వారి ప్రణాళికలో నా తండ్రి, ఎవరి వారి క్రమమును బట్టి నా తండ్రి వారు నీలో పనిచేయుటకు నా దేవా, నీలో నమ్మకత్వమును సాధించుటకు, నీలో రూపాంతరము చెందుటకు, నిన్ను వలే నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నీ పోలి నా ప్రభ సమస్తాన్ని నా ప్రభ అర్థం చేసుకుంటూ నా ప్రభ నీ రాజ్యమును కట్టే క్రమములో నీ సువార్త పని నా తండ్రి ఎంతవరకు ఎక్కడెక్కడ విస్తరించవలసి ఉన్నదో, ఇంకా నా తండ్రి నిన్ను తెలియని వారు, నిన్ను తెలియబడని జనులు ఎందరు ఉన్నారో, నిన్ను గుర్తెరగని వారు ఎక్కడ ఉన్నారో, ఏ మారుమూల ప్రాంతములలో, ఏ కుగ్రామములలో నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎందరెందరు ఉన్నారో నా తండ్రి వారందరినీ నా తండ్రి అయా నా ప్రభ నా దేవా, అయా నా తండ్రి నా ప్రభ నీ సువార్తను నా తండ్రి మీరు పంపించండి దేవా. మీ దైవదాసులను నా తండ్రి మీరు లేవనెత్తండి. కోత విస్తారముగా ఉన్నది దేవా, పనివారు పొదువుగా ఉన్నారు దేవా. నీ విస్తారమైన కోత నా తండ్రి కోయటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ నీ ప్రణాళికలు నీ చిత్తమును నేర్చుకుని నా తండ్రి అనుభవిస్తూ నా తండ్రి ఈ యాత్రను ముగించుటకు నా దేవా నీ కృప చూపించండి. నిత్యత్వంలో ప్రవేశించుటకు అనేక యుగములు నీతో కలిసి నా తండ్రి మరణము లేకుండా జీవించినంతగా ప్రతి ఒక్కరూ సిద్ధమగులాగున ఈ భూమి మీద జరగవలసిన కార్యం అంతటిని మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, నీకే స్తోత్రము స్తోత్రము దేవా. నీ దైవదాసులు వేసే ప్రతి అడుగు నా తండ్రి, వేయి ప్రతి నా తండ్రి చేయి ప్రతి కార్యము నా తండ్రి నా తండ్రి వారు నిలవబడి స్థలం అంతా నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి మీరు ఆవరింప చేసి నా తండ్రి వారిని నీ నోటి బూరలుగా వాడుకొనమని, నీ కార్యమంతటిని మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. స్థానిక సంఘ కాపరులు నా తండ్రి, బోధకులు, సేవకులు నా తండ్రి అయా నా ప్రభ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడబడుచున్న వారు, ప్రపంచం నలుమూలల నా తండ్రి సంచరిస్తూ ఇంటర్నేషనల్ స్పీకర్స్ గా వాడబడుచున్న వారు నా తండ్రి
ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నమ్మకత్వముతో నా తండ్రి నీలో నమ్మిక ఉంచి నా ప్రభ అయా నీ కార్యం అంతటిని నా ప్రభ నీ క్రమమంతటి చొప్పున జరిగించుటకు నీలో బలంగా నిలవబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ దైవదాసులందరి మీద నా తండ్రి నీ ఆత్మప్రోక్షణ కలిగించండి. నీ బలమైన హస్తమును నా తండ్రి వారికి తోడుగా ఉంచండి దేవా. నీ బలమైన హస్తమును వారి మీద మోపి నా తండ్రి మీరు దీవించి నా తండ్రి నీ కార్యమంతటిని నా ప్రభ నీ చిత్తమునకు సరిపోవునంతగా నీ చిత్తమంతయు సమృద్ధిగా జరుగునంతగా నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని వెలిగించి వాడుకొనమని దీవించమని వారి ప్రతి అవసరము తీర్చమని ఎలాంటి దురాత్మలు నా తండ్రి ఆయా దుష్ట శక్తుల ప్రభావము వారి మీద లేకుండా నిరంతరము కూడా నా తండ్రి నీ కాపుదలతో నా తండ్రి వారు ముందుకు వెళ్ళుటకు నీ రాజ్యం అంతయు కట్టబడుటకు నా దేవా నీ కృప చూపించమని పేరు పేరు వరుసన ప్రతి నీ బిడ్డను నా ప్రభ మీరు నాయన దర్శించమని ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకమును అధికము చేసి నా తండ్రి అయా నా తండ్రి అధికముగా నీ రాజ్యము కోసం నీ నీతి కోసం వాడుకొనమని వేడుకొనిచున్నాను. మీరు ప్రేరేపించిన గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ సేవలను నా తండ్రి మీరు నిర్ణయించండి. వ్యవస్థాపకులుగా సభ్యులుగా నా తండ్రి అయా నా ప్రాప నాయన మినిస్ట్రీ సేవలు నా తండ్రి ఎవరెవరు నా తండ్రి చేపట్టవలసి ఉన్నదో ఎవరెవరితో నా తండ్రి మినిస్ట్రీ సేవలను నా తండ్రి మీరు ముందుకు తీసుకువెళ్ళేటకు ఇష్టపడుచున్నారో మినిస్ట్రీలో నా తండ్రి ఎవరెవరు నా తండ్రి వెలుగొందుట నీకు ఇష్టమైనదో ఆ రీతిగా మీరే వెలిగించమని వేడుకొనిచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నందు నా ప్రభ అత్యధికమైన నా తండ్రి ఉన్నత విలువలతో నా ప్రభ ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించమని అయా నా తండ్రి నీ కృప చూపిస్తూ నీ కృపలో ప్రార్థన చేస్తున్నాము దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీని విస్తరింప చేయండి. సేవలు జరిగించుటకు నాయన కావాల్సిన నాయన వనరులను మీరు సమకూర్చండి. ఆర్థికంగా పటిష్టం చేయండి దేవా. ఆర్థికంగా నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నా తండ్రి అయా ప్రతిష్టమై నా తండ్రి వర్ధిల్లుతూ నా పాప అనేక రీతులుగా నీ రాజ్యం కోసం పని చేయనంతగా అయా నీ కృపను బట్టి నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ సేవలన్నీ కూడా విస్తరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఆయా గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు క్రూర మృగముల వలన ఎలాంటి హాని నీ బిడలకు లేకుండా మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ప్రాణ నష్టములు లేకుండా నా తండ్రి అయా నా తండ్రి మీరు కొట్టివేయమని అడుగుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు ఆదరించండి. ఉద్యోగములను ఇవ్వండి దేవా. ఆర్థికంగా ప్రతిష్టం చేసి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ నీతితో నీ రాజ్యముతో నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపను బట్టి ఆనందించుటకు నీలో ఉజ్జీవింప చేయబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. స్తుతి స్తోత్రము తండ్రి. ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వలన నా తండ్రి ఎన్నో ఉద్యోగములను కోల్పోయి ఎందరో సడన్ గా ఇబ్బందులకు నా తండ్రి లోనై నా తండ్రి అయా నా తండ్రి ఆర్థికంగా చితికిపోతూ ఎన్నో కమిట్మెంట్ల చేత వేధించబడుచున్నారు దేవా. దయతో మీరు నా తండ్రి పరిస్థితిని చక్కదిద్దండి దేవా. అవకాశములను కల్పించండి దేవా. అవరోధములను తొలగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నూతనమైన ప్రాజెక్టులు నూతనమైన శైలిలో నా తండ్రి కాలానికి సరిపోవునంతగా నా ప్రభ నా తండ్రి వచ్చి నా ప్రభ నీ జనులందరూ పోషించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. మరి ఐటీ సేవల కోసం మీరు నా తండ్రి ఏర్పాటు చేసుకుని ఉన్న యాజమాన్యములను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించి వారి వ్యాపారములను అభివృద్ధి పొందించి వారి చుట్టూ నీ భద్రతను ఉంచి నీ కాపుదలతో నా తండ్రి వారు పని చేయనట్లుగా నా పాప వారు విస్తరించినట్లుగా వారి తరములన్నీ దీవించబడినట్లుగా ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి నా తండ్రి మీరే తండ్రి నిలవబెట్టి
వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. వివాహ కార్యములు నా తండ్రి మీరు జరిగించండి దేవా. వివాహం జరగక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి వివాహ బంధమందు నా తండ్రి నా ప్రభ చేర్చబడలేక ఎందరెందరు నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వారందరూ నా తండ్రి వివాహాలు జరుగుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వివాహ జీవమందు నా తండ్రి ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి వివాహ కార్యములను నా తండ్రి మీరు జరిగించిన ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి, నీ జీవమును బట్టి నా తండ్రి, నీ మేలును బట్టి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభ మీరు ఆదరించి నా తండ్రి ఘనపరచమని వేడుకొనుచున్నాను దేవా. విడాకుల కోసం యత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను వారు తొలగించుకొని మంచి కుటుంబ జీవితంలో అయా నా తండ్రి సమాజంలో గౌరవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. విలువైన నీ జీవితాన్ని నా తండ్రి సమాజం అందు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రేమించుటకు నా దేవా, నీ నీతితో నీ రాజ్యముతో నా తండ్రి వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి అప్పుల భారముతో నా తండ్రి విసిగిపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. రుణ విముక్తులను చేయండి దేవా. వారు తీసుకున్న రుణములన్నీ వారు సకాలంలో కట్టుకొనుటకు వారికి నా తండ్రి స్థిర బుద్ధిని మీరు ఇచ్చిన ప్రభ చేసే పనుల్లో నా తండ్రి అయా నా ప్రభ నాయన ఆర్థికంగా నా తండ్రి వృద్ధి పొందుటకు వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి నా తండ్రి రుణ విముక్తులను చేసి నా తండ్రి నీలో ఆనందింపచేసి నీ సాక్షులుగా బ్రతుకుటకు నా తండ్రి నీ రాజ్యమునకు పని చేయుటకు నీ చిత్తమును వెరుగుటకు నా దేవా నీ విలువలతో నా తండ్రి ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసేవారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మారుచున్న నా తండ్రి పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకొని నా తండ్రి అమాయకులైన జనులను నా తండ్రి తాకట్టు పెట్టబడిన వస్తువులను నా తండ్రి నా తండ్రి విడిపించుకోలేనంతగా వడ్డీలకు వడ్డీలను వసూలు వేస్తూ నా తండ్రి వారి కష్టార్జితమునంతటిని దోచుకొంచు నా ప్రభ వారి వస్తువులను వదిలిపెట్టుకున్నంతగా వారిని ప్రేరేపిస్తూ నా తండ్రి భయంకరంగా నా తండ్రి ధనాపేక్ష కలిగి విచ్చలవిడిగా నా ప్రభ అయా నా తండ్రి వారి వారి యొక్క నా తండ్రి పరిస్థితులను నా ప్రభ వారు నా తండ్రి సాతాను చేత ప్రేరేపించబడుతూ భయంకరంగా నా తండ్రి అయా నా తండ్రి నాయన చేయించిన ప్రతి కార్యకలాపమును నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. వారిని గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. నేడే నా తండ్రి అయా నా తండ్రి వారిలో పరివర్తన కలిగి నా తండ్రి వారు దోచుకున్నది నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు నా తండ్రి ఎవరి కష్టము వారికి వారి గృహములకు చెందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. ఇంకా పలు విధమైన రుణములతో నా తండ్రి హౌసింగ్ లోన్స్ నా ప్రభ మరి ఇంకా నా తండ్రి ఎన్నో చోట్ల ఎన్నో నా తండ్రి అయా నా ప్రభ రుణములతో నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారికి నా తండ్రి సమృద్ధినిచ్చి నా ప్రభ రుణములన్నింటినీ మీరే తీర్చివేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆత్మహత్య భయంకరమైన నేరము నా తండ్రి, ఘోరమైన పాపము నా తండ్రి, అటు దానిచే ఎవరు ప్రేరేపించబడకుండా ఆత్మహత్య అనే నా తండ్రి దురాత్మను నా తండ్రి మీరు గద్దించి వేసి ప్రతి నీ బిడ్డ నీవిచ్చిన నా తండ్రి సంపూర్ణమైన ఆయుష్ను భూమి మీద నా తండ్రి సంపూర్ణముగా బ్రతుకుటకు సమస్యలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించుటకు పోరాడుటకు ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా
మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కరుణించండి దేవా, నీకే స్తోత్రము దేవా. కనికరించండి, కనికరించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఆదరించండి, ఆదరించండి దేవా, నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి కావలసిన పనివారిని సమకూర్చి ఆర్థిక వనరులను ఇచ్చి నీ సహాయముని నీ సహకారమును ఉంచి నా తండ్రి నీ క్రమం అంతటి చొప్పున నీ ఏర్పాటును బట్టి నా తండ్రి వారి పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దురాత్మలను గద్దించండి దేవా, చీకటి శక్తులను బంధించండి. నీ పరిశుద్ధాత్మతో నీ కార్యములన్నీ సంపూర్తిగా నా తండ్రి జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఆయా కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని మీరు మరలా ప్రారంభించి జరిగించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు దేవా. ఆర్థిక వనరులను ఇవ్వండి దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములన్నీ నా ప్రభ సమకూర్చబడి నీ జనులందరూ నా ప్రభ నీ ప్రారంభించిన ప్రతి పని నా తండ్రి, ప్రతి కట్టడము ప్రతి నిర్మాణము నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహములలో జన నివాసము జన సంచారము లేకుండా వెలవెలలాడుతూ శిథిలమైపోవచ్చుండగా నా తండ్రి అటు గృహములను మీరు సందర్శించండి దేవా. శిథిలమైపోవచ్చున్న ప్రతి గృహమును నా తండ్రి మీరు కట్టండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ ప్రణాళికను అంతటిని బట్టి నా తండ్రి నీ ఏర్పాటు క్రమమును బట్టి నీ ఉద్దేశమును బట్టి నీవిచ్చిన నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రతి కట్టడము నా తండ్రి ప్రతి గృహము నా తండ్రి మరలా వికసించినట్లుగా ఉజ్జీవింపబడినట్లుగా నీ రాజ్య విలువలతో నా తండ్రి పని చేయనంతగా నా నాయన మంచి గృహ జీవితంలో నా తండ్రి ప్రతి నీ బిడ్డ వర్ధిల్లుటకు నా దేవా నీ నీతిని నీ రాజ్యమును కట్టుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, ఆదరించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అనుగ్రహించండి దేవా, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. నీతిమంతుని గుడారంలో రక్షణ సునాదము వినిపించును అని నా తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రతి నీ గృహము నా తండ్రి ప్రతి గుడారము నా తండ్రి నీతియుక్తముగా నీతిమంతుల గుడారములుగా నా తండ్రి నా తండ్రి రక్షణ సునాదము వినబడినంతగా నీ రాజ్యము కట్టబడినంతగా నీ రాజ్యమునకు పని చేయనంతగా ప్రతి నీ బిడ్డ కుటుంబాలుగా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి నా ప్రభ ఏర్పాటు క్రమమును బట్టి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా, కరుణించండి కరుణించండి. కనికరించండి దేవా, నీకే స్తోత్రము రాజా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ విలువలను నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా మీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు మూలుగులలో ఉన్న అస్వస్థత, కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఫైల్స్ వ్యాధి, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అయా నాయన అధిక రక్తస్రావంతో నా తండ్రి నేడు ప్రజలు ఎంతో నా తండ్రి అయా స్త్రీలైన వారు ఎందరో నా తండ్రి ఎంతో నా తండ్రి అయా ఇబ్బందులు పడుచున్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి స్తోత్రం.